మీరు ఒకవేళ ఢిల్లీకి వెళ్లి అక్కడ గాలి పీల్చుకున్నారంటే మీరు రోజుకి 10 సిగరెట్లు తాగిన దాంతో సమానం. అక్కడ అంత ఎయిర్ పొల్యూషన్ ఉంది. నార్మల్ గా గాల్లో ఉన్న ఎయిర్ క్వాలిటీ అనేది 0 నుంచి 50 వరకు ఉంటే గాలి పీల్చుకోవడానికి మనుషులకి సేఫ్ అని అర్థం. కానీ ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ అనేది ఏకంగా 500కి పైగా ఉంది. అంటే అక్కడ ఒక్క మనిషి రోజుకి 10 సిగరెట్లు తాగుతున్నట్టు. ఇది ఎంత డేంజర్ లో ఉందంటే చిన్న పిల్లలకి అస్తమా లాంటి వ్యాధులు వస్తున్నాయి, లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయి, వాళ్ళు బయటికి వచ్చి ఆడుకోలేని పరిస్థితి. అసలు ఈ పొల్యూషన్ ఇంతలా పెరగడానికి కారణం ఏంటంటే ఫస్ట్ రీజన్ పంజాబ్, హర్యానాలో పంట కోసిన తర్వాత మిగిలిన గడ్డిని తగలబెడతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆవులకి బర్రెలకి సరిపోయేదానికంటే చాలా ఎక్కువ గడ్డి మిగులుతుంది. అయితే ఈ పొగ పంజాబ్, హర్యానా నుంచి గాలి ద్వారా ఢిల్లీకి వస్తుంది. సెకండ్ రీజన్ ఢిల్లీ జియోగ్రఫీ. ఢిల్లీ చుట్టూ హిమాలయాస్ మౌంటైన్స్ ఉండడం వల్ల ఈ పొగ ఎక్కడికి వెళ్లకుండా ఢిల్లీలోనే ట్రాప్ అయిపోయింది. దీనికి తోడు అక్కడ 3 కోట్లకి పైన వెహికల్స్ ఉన్నాయి. వాటి నుంచి వచ్చే పొల్యూషన్ కూడా దీనికి కారణం. అక్కడ పొల్యూషన్ తగ్గాలంటే అక్కడ వెహికల్స్ వాడడం తగ్గాలి. 2 ఆ పంటని కాల్చడం ఆపాలి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.